ఈరోజు మనిషి జీవిస్తున్నట్లుగా ఏ జంతువు కానీ, ఏ పక్షి కానీ, ఏ జీవరాశి కానీ ఏది కూడా బ్రతకటం లేదండి. ఏ కుక్క అయినా టై కట్టుకొని సూటు బూటు వేసుకొని స్టైల్గా నడుచుకొని వెళ్ళటం మీరు చూసారా? చూడలేదు. కోతి నుంచి వచ్చామని అంటారు కదా, మరి ఆ కోతి ఏమన్నా వెళ్తుందా? బైక్ వేసుకొని, కార్ డ్రైవ్ చేసుకొని హలో హాయ్ బ్రదర్ అని చెప్పి ఏమన్నా మనల్ని పలకరిస్తుందా? లేదు. అంటే ఓ కుక్క లైఫ్ మారలేదు, ఓ కోతి లైఫ్ మారలేదు, ఏ జంతువు లైఫ్ మారలేదు. మరి కోతి నుంచి వస్తే మరి మనం మారినట్టుగా కోతి కూడా మారాలి కదా. కోతి నుంచి వచ్చామని ఒక కట్టు కథ అల్లి ఈరోజు మనుషులందరికీ దాన్ని మైండ్లో పెట్టారండి. ఏమండి, సత్యం చెబుతారా, వాస్తవం చెబుతారా, అబద్ధాన్ని చెప్పి ప్రపంచాన్ని ఎల్లకాలం నమ్మిస్తారా? ఓ జంతువు నుంచి మనిషి వచ్చాడు అన్నమాట నిజమైతే కనుక జంతువు లైఫ్ మారాలి కదా. జంతువు కాదండి, మనిషి జంతువు కాదు. కానీ మనిషిగా నువ్వు పుట్టావు అని అంటే, నీకు ఇన్ని ప్రత్యేకతలు దేవుడు ఇచ్చాడు అని అంటే ఎందుకు? నువ్వు మాత్రమే ఎందుకు? ప్రకృతులు వీటన్నిటికంటే ప్రథమ ఫలముగా నిన్ను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? తన పోలిక, తన స్వరూపం. జంతువులకు మనుషులు పుడతారా? మనుషులకు జరిగే పనియేనా? జంతువులకు మనుషులు పుడతారా? మనుషులకు జరిగే పనియేనా? బైబిలే చెప్పనిది ఈ మనుషులెలా చెబుతున్నారు? దేవుడే చెయ్యనిది శాస్త్రవేత్తలా నిరూపిస్తాడు. జంతువులకు మనుషులు పుడతారా? మనుషులకు జరిగే పనియేనా? జంతువులకు మనుషులు పుడతారా? మనుషులకు జరిగే పనియేనా?